అండ్ ఓయ్ బాగున్నారా అందరూ? మీరు చూసిన వాళ్ళు ఈ వీడియో అందరూ ఒక లైక్ కామెంట్ పెట్టుకోవాల్సిందిగా వినయపూర్వకంగా అడుగుతున్నానండి. ఈ కేకు రెసిపీ అనేది వితౌట్ బేకింగ్ పౌడరు వితౌట్ తినే సోడాతో అయితే చేసేస్తానండి. సూపర్ అంటే సూపర్గా మెత్తలా దూదిలాగా వెన్నలా కరిగిపోయే నోట్లో వేసుకుంటే నమలడానికి కూడా మెత్తగా ఉండే ఈ కేక్ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది చూసేద్దామండి. చూసేరా ఎంత శుతిమెత్తగా వచ్చేసిందో. కొరక లేని వాళ్ళు కూడా పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినగలిగే కేక్ రెసిపీని ఒకసారి చూసేద్దామండి. 2 కప్పుల పిండికి 1 కప్పు పంచదార అయితే వేసేసుకోండి. దాంట్లోకి 300 లీటర్ల వాటర్ అయితే వేసేసుకోండి. ఈ పంచదార అంతా కరిగేసి చక్కగా మనకి పంచదార కనపడకుండా ఉండే వరకు అలా మంట మీద కాస్త అటు అటు తిప్పేయండి. పూర్తిగా పంచదార కరిగిపోయిన వెంటనే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అయితే దాంట్లో వేసేయండి. వేసేసారా అయితే అనుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి మనం ఒక 500 గ్రాముల మైదా కానీ వీట్ ఫ్లోర్ కానీ తీసేసుకోండి. దాంట్లో కలిపేసుకోండి వాటర్లోకి. అలా వేడి నీళ్ళలో కలుపుకోవడం వల్ల ఈస్ట్ అనేది చాలా త్వరగా అభివృద్ధి చెందుతూ ఉంటుందండి. సో అందువల్ల మనం వేడి నీళ్ళు అయితే ఉపయోగించేస్తామండి. ఎప్పుడు చేసే కేక్ రెసిపీలకి భిన్నంగా అయితే ఉంటుందండి. 2 ఎగ్స్ అయితే పగలగొట్టుకుని ఎల్లో వైటుతో సహా వేసేయండి. వేసేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కలిపేసుకోండి. మీకు కాస్త పల్చగా అనిపించినట్లయితే కాస్త ఫ్లోర్ వేసుకోండి. నాకైతే సరిపోయిందండి. ఇదేనండి అసలు హీరోయిన్ దీంట్లో. ఇదేనండి ఈస్ట్ 1.5 టీ స్పూన్ ఈస్ట్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సింగ్లు చేసేయండి. దీని తర్వాత మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఇంకేమి కావాలో ఏమిటో అనేది తర్వాత చూసేద్దామండి. ఒక 500 ml ఆయిల్ అయితే వేసుకోండి. లేదంటే ఒక గరిటె ఆయిల్ అయినా వేసేసుకోండి. దాంట్లో మళ్ళీ పూర్తిగా కలిపేసుకోండి. ప్రస్తుతానికైతే దీనిని రెస్ట్ ఇచ్చేయాలండి. ఒక ఎయిర్ టైట్ డబ్బాలో కానీ లేదంటే ఇలాగే దీంట్లోనే ఉంచేసి మూత పెట్టేసి దాని మీద ఒక పెద్ద బండను పెట్టేసుకుంటే గాలి వెళ్లకుండా ఉండే డబ్బా అయితే మీకు ఈస్ట్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుందండి. నేనైతే దీన్ని తీసి వేరే డబ్బాలో పెట్టేశానండి. అది తీసే ముందు మనం ఇలాగ కేక్ మౌల్డ్ తీసేసుకుని దాని కాస్త నూనె రాసేసుకుని దాంట్లో కొంచెం పౌడర్ జల్లేసుకున్న తరువాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న అసలైన ఇంగ్రీడియంట్ అని చూసేద్దామండి. చూసేసారా ఎంత బాగా పొంగిపోయిందో. బుడగలు కింద వచ్చేస్తుంది. నాకైతే 1 గంట పట్టిందండి ఇలా రావడానికి. ఇలా వచ్చిన తర్వాత మాత్రమే మనం ప్రిపరేషన్ అనేది చేసేసుకోవాలండోయ్. అలా అని చెప్పి ముందే చేసేసుకోవద్దు. ఇప్పుడు దీంట్లోకి కొన్ని కావాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు అండి. నేనైతే కొంచెం జీడిపప్పును వేసేసుకున్నానండి. తర్వాత కిస్మిస్ వేసేసుకున్నానండి. మీకు కావాలంటే వెనీలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ పైనాపిల్ కాకపోతే రోజ్ ఎసెన్స్ కానీ ఇలా మీకు ఏ ఎసెన్స్ అయితే అందుబాటులో ఉంటాయో, ఒకవేళ అందుబాటులో లేకపోయినా డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చండి. మా పిల్లల ఎసెన్స్ వేస్తే తినరు కాబట్టి నేను ఏమీ వెయ్యలేదండి. ఇలాచీ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాచీ కూడా వేసేసుకోవచ్చండోయ్. ఇప్పుడు సరిగ్గా చక్కగా ఈవెన్గా అంతా వేసేసుకుని 2 సార్లు అటు ఆ గిన్నెనైతే ట్యాప్ చేసేసుకొని మీడియం మంట మీద అయితే పెట్టేసుకోండి. ఒక 20 నిమిషాల తర్వాత ఒక ఫోర్క్ను గుచ్చినట్లయితే ఆ ఫోర్క్కి ఏమి అంటుకోకపోతే మన కేక్ అనేది రెడీ అయిపోయిందండి. దానిని చల్లారిన తర్వాత
ఇలా తిరగేసుకున్నామంటే మెత్తని సుత్తి మెత్తని కేక్ అయితే రెడీ అయిపోతుందండి. ధన్యవాదములు.